ఇట్లనన్నా కులం పిచ్చి మతం పిచ్చి పోతే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఇట్లా ఎందుకు అనిపిస్తుందో చెప్తా. ఇంతకు ముందు మనము ఓ 2-3 తరాలయ్యి మేనరికం పెళ్లి చేసుకుంటే పుట్టే పిల్లలు సక్క పుట్టరని తెలుసు కదా. ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే మేనరికం ఒకటే ఇంట్లో పెళ్లి చేసుకుంటేనే కాదు, ఒకే కులపొలం చేసుకున్నా కూడా పుట్టే పిల్లలకు జబ్బులు వస్తాయంట. కులం పిచ్చి బాగున్నోళ్ళు ఒకటే కులం అన్ని కుదిరినాయి పిల్ల కూడా బాగుందని పెళ్లి చేసుకుంటారు కదా. ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాము. భారతదేశంలో జరిగేదే ఇదంతా ఎప్పటికీ. మీరేంటమ్మా మగ పిల్లల తరపున మీరు ఎవరు తాలూకా అడగలే, మీరేంటి మన కష్టాలుడు. కులమైన బలం కులమైన బలం. మరి నువ్వు మనోడేనండి. హైబ్రిడా? చూస్తూనే అర్థమవుతుంది. జరగదా గారాట్లేదు. సైంటిస్టులు ఇప్పుడు వేరే ముచ్చట చెప్తారు. దగ్గర చుట్టాలం ఒకటే కులం అని పెళ్లిళ్ళు చేసుకున్నా కూడా పుట్టే పిల్లలకు జబ్బులు వస్తాయని సైంటిస్టులు చెప్తారు. ఆ జబ్బు పేరు సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ అంటారంట. డాక్టర్ కె తంగరాజ్ టీము ఒక పరిశోధన చేసి అలా తేలిందంట ఈ ముచ్చట. ఒకటే కులంలో ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల ఆ కులాల వాళ్ళకి కొన్ని వారసత్వంగా జబ్బులుండి అవి పిల్లలకు కూడా వస్తాయని చెప్తారు. ఏహే వాడు మా కులం తప్ప ఎట్లా వేసుకుంటాం, పుట్టే పిల్లలకి ఎన్ని జబ్బులన్నా రాని, అంతేగాని మేము కులం తప్పేదే లేదంటారా. అయినా మన భారతదేశంలో అట్లనే ఉంది కదా మరి కులము. ఇక ఏం చేస్తారో మీ ఇష్టం. అర్జున్ గారి విడాకులు ఇచ్చి మన క్యాస్ట్ లో వీడియోస్ చాలా మంది ఉన్నారు.